జర్నలిస్ట్ జాఫర్ జనాన్ని మోసం చేశారా? జనంతో పాటు నటి మీనాక్షి చౌదరి అధికార పార్టీ ఎమ్మెల్యేను బురిడీ కొట్టించారా? కిడ్నీ బాధితులు అనగానే గుర్తొచ్చే పేరు ఉద్దానం. ఒకప్పుడు ఉద్దానం కిడ్నీ బాధితులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. 4 దశాబ్దాలుగా వేధించి మరణ మృదంగం సృష్టించిన ఆ సమస్యకు ప్రభుత్వాలు బ్రేక్ వేశాయి. ఉద్దానంపై దృష్టి సారించి కాస్త పరిష్కార మార్గాలు వెతికాయి. సరిగ్గా ఉద్దానం లాంటి ప్రదేశమే ఏపీలో మరొకటుంది. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి. ఫ్లోరైడ్ వాటర్ కారణంగా కనిగిరిలో చాలా మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. అనేకేళ్లుగా ఫ్లోరైడ్ వాటర్ కారణంగా అక్కడ ప్రజలు కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. కనిగిరి ఒక్కటే కాదు, ప్రకాశం జిల్లాలో 58 మండలాలున్నాయి. వాటిలో 46 మండలాలు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలే. అంటే దాదాపు 82% మండలాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో లీటర్కు 1.5 మిల్లీగ్రాముల వరకు ఫ్లోరైడ్ ఉండొచ్చు. అంతకు మించితే ఆరోగ్యానికి ప్రమాదం. కానీ ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ 1.5 నుంచి 10 మిల్లీగ్రాముల మధ్య ఉంది. కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, దర్శి, చీమకుర్తి, మార్కాపురం వంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం చాలా ఎక్కువ. ఏ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి జర్నలిస్టు జాఫర్ అద్భుతమైన ప్రయోగమే చేశారు. కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్యను తన జర్నలిజం జర్నీలో ఎన్నో వార్తలతో బయట ప్రపంచానికి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో ఈసారి సరికొత్త ప్లాన్ వేశారు. అందుకు మీనాక్షి చౌదరి పేరును ఉపయోగించుకున్నారు. ముందుగా ఎమ్మెల్యేతో పాటు ఆయన పిఏలను కలిసి కనిగిరిలో మీనాక్షి చౌదరి వస్తుందని చెప్పారు. సమస్య పరిష్కారానికి సినీ గ్లామర్ తోడైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటూ వారిని నమ్మించి నియోజకవర్గంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయించారు. మహిళలు, వ్యాపారస్తులు రావాలని కబురు పంపారు. సినీ నటి మీనాక్షి చౌదరిని చూసేందుకు భారీ ఎత్తున విద్యార్థులు, ప్రజలు తరలివచ్చారు. ఇంతలోనే కార్లాగాయి. అదిగో మీనాక్షి చౌదరి అంటూ అంతా ఆసక్తిగా చూశారు. అప్పుడే అస్సలు ట్విస్ట్. కారు నుంచి మీనాక్షి చౌదరి దిగుతుందని అంతా అనుకున్నారు. కానీ కారు నుంచి ఓ వృద్ధురాలు దిగి వీల్చైర్ సాయంతో వేదిక పైకొచ్చింది. ఈమెనే మీనాక్షి చౌదరి అంటూ చెప్పి వారందరికీ షాక్ ఇచ్చారు జాఫర్. ఇది ఇంత మోసమా అనుకునే లోపే ఆయన చెప్పిన మాటలు అందర్నీ ఆలోచింపచేశా. మీనాక్షి చౌదరిని చూసేందుకు ఇంతమంది వచ్చారే, మీ ప్రాంతంలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటానికి ముందుకు రాలేరా అంటూ జాఫర్ ఉపన్యాసం అక్కడి వారిని కదిలించింది. ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తుల కోసం ఎమ్మెల్యే ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రికి విరాళాలు అందించాలని ఆ వేదికపై నుంచి జాఫర్ కోరగా అక్కడే 17 లక్షలొచ్చాయి. ఇది జాఫర్ సాధించిన మొదటి విజయం.